వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. చేరియాల మండల కేంద్రంలోని అంగడి బజార్ షాదీఖానా ఫంక్షన్ హాల్లో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న పేద మధ్యతరగతి బాధిత కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా అందుకుంటుందని అన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముస్త్యాల గ్రామానికి చెందిన 2 కుటుంబాలకు మరియు ఇతర గ్రామాలకు చెందిన మరికొందరికి కలిపి మొత్తం 10 లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు అందించడం జరిగిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఇవాళ చేరాల పట్టణ కేంద్రం నందు మేము లబ్ధిదారులకు దాదాపుగా 10 లక్షల రూపాయల సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. గడిచిన 10 సంవత్సరాలుగా జనగామ నియోజకవర్గానికి నేను దాదాపుగా 10 కోట్ల రూపాయల సీఎంఆర్ ఫెలోషిప్ ద్వారా ప్రజలకు సేవ చేసే బాధ్యత నాకు కలిగినందుకు నిజంగా పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నాను. అదేవిధంగా ఇంకా మున్ముందు కూడా ఈ ప్రాంత ప్రజలకు నా ద్వారా చేతనంత సాయం చేసి మా నాన్నగారు ఏదైతే విలువలు సిద్ధాంతాన్ని నెలకొల్పారో ఆ బాటలను కొనసాగి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఇంకా ముందు ఇంకా కష్టపడతానని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఓబీసీలకు ఇది ఒక అద్భుతమైన రోజు. రాహుల్ గాంధీ గారి యొక్క కృషి ఫలితంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమైన దీక్షతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టడం ఇలా కాంగ్రెస్ పార్టీ విజయంగా మేము అందరం భావిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం భయపడి కులగణన జనాభాకు ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా కృషి చేసినందుకు రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఈ మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.